రమ రమ రే రమ రమ యాదిలో రాము ఆనంద రమ 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 రామ రమ యాదిలో రాము ఆనంద రమ బాబు శ్రీరామ రమ రాజాని రామో పౌడ పుణ్య బ్రహ్మ పతాని రామో ఎరుకల సేడి మాట ప్రకారం శ్రీనివాసుకి పద్మాదేవికి కళ్యాణం జరుగుతుందంట. ఎలాగంటే అయ్యో ఆకాశమంతానే పండుల్లో వేసి కళ్యాణం అయిందంట. ఈ సాములు వారు పెళ్లి పెట్టుకునేది ఎలా ఉన్నారంటే మీకు చేతిగా ఆకాశ మార్గాన్ని బ్రహ్మదేవుడు కొడుకున్న అన్నదమ్ములు వారు అడవులో ఉన్న లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి మా లక్ష్మీదేవి నీ ప్రాణనాథుడు శ్రీనివాసుడు పద్మాదేవిని కళ్యాణం చేసుకున్నాడమ్మా అలాగని చిన్న తండ్రి వెళ్ళిపోయాడంట. ఆ మాటలకు అడవిలో ఉన్న లక్ష్మీదేవి ఎలా ఉందంటే నాదా అయ్య నాదా నాదంట లక్ష్మీదేవమ్మ నా గతేమిటయ్యా అని చక్కగా ఎప్పుడైతే లక్ష్మీదేవి అడిగిందో అదే లక్ష్మీదేవి నేను 7 కొండల్లో ఎక్కడ బాగుగా ఎలుసుపడతాను నా ఎక్క దొరకట్టు చేతే నేను గుళ్ళు గోపురాలు కట్టించుకుంటాను తెలిసినదానా నేను దోసుడు తమలా కోసం పెళ్ళినందుకు నా 7 కొండల్లోకి సారీ చీరలతోటి డబ్బు ధనంతోటి కట్న కానుకలతోటి ఆ 7 కొండల్లోకి రావాల్సినదానా అలాగని వరమిచ్చాడంట. ఇందులో ఈ పెట్ల మీద ఉన్న పద్మాదేవి ఏమంటుందంటే నాదా అయ్యో నాదా నాదా ఎంత పని చేశారు ఎంత పని చేశారు
నువ్వు పెళ్లి అవ్వలేదని అబద్ధమని నన్ను పెళ్లి చేసుకున్నావయ్యా. నా గతేంద్ర పద్మాదేవి అడిగిందంట. పద్మాదేవి, నేను 7 కొండల్లో ఎక్కడ బాబుగా ఇరుసు పుడతాను, దుర్గక్క చేత గుళ్ళు గోపురాలు కట్టించుకుంటాను. దానా నీకు పంచాడి ఫకీర్ అనే గారు ఉంటారు, అలా అడవులు తీసుకెళ్లి అలా ముద్దుగా పెంచుకుంటారే చిన్నదానా. నాకు రామయ్య అవతారం గుర్తుకొచ్చి అడవులంట అడ్డబడి నేను స్వీకరిస్తానే చిన్నదానా. అలాగా నీ చక్కగా పద్మాదేవి వరం ఇచ్చాడంట. ఇది ఇలా ఉండగా ఈ తల్లి వగలాదేవి చక్కగా సాములు వారిని ఏమంటుందంటే, ఒరే బాబు అయ్యో కొడుకులో కొడుకా కొడుకు పెద్ద చేసి పెళ్లి చేసేటడు వాడిని చేసేనయ్యా. గతిని వగలాదేవి అడిగినప్పటికీ, అమ్మా ఇది నాది కూడా జన్మ జన్మల అనుబంధం అమ్మా. నేను 7 కొండల్లో ఎక్కడ బాబుగా ఎప్పుడైతే ఎలుసుపడతానో నువ్వు నా మెల్లో ఎప్పుడు పూలహారం అయి ఉంటావమ్మా. అలాగని వరం ఇచ్చేడు పోయింది ఆయన. స్వాముల వారు అక్కడ పెళ్లి పీటల మీద మాయమైపోయి ఎక్కడ వెలుసుపడుతున్నాడంటే చిత్తూరు జిల్లా భూమి కొట్టిలో తల్లి ప్రేమదేవి తల్లి ఆటమేమో 6 గుళ్ళు ఉన్నాయి, 9 మంది ఉంటారు. జ్ఞానబాబుడు మోకాళ్ళ దాకా చేతులు కలవంట. ఈ గోవిందరాజు గారికి ఎటువంటి శాసపడుకుంటే 7 పరిపాలించుకోవయ్యా వరం ఇచ్చిందంట. అన్న తల్లి ప్రేమదేవికి ఇంకా ఎవరెవరో జన్మాలు అవుతున్నారంటే శ్రీ వెంకటేశ్వర అన్నవరం వెళ్తుంటే ఎడం చేదేపిని వస్తుంటే కుడి చేదేపిని అలా కొలువు తీరు ఉన్నాడంట. ఈ స్వాముల వారికి గన్నేరు పుష్పాలతో పూజ చేస్తే మహాప్రీతంట. ఇక్కడ అందంగా 4 జన్మాలు అయ్యారు. శ్రీ వెంకటేశ్వర
పద్మనాథుడంట. అంటే ఈ పల్లెలందరూ కలిసి తెల్లవారుజామునే ఏటలకు బయలుదేరతారంట. అనుభవ ఏటలకు వెళ్తున్నామయ్యా, తిరిగి వచ్చాక నీకు తులమో పొలమో వాట ఇస్తామయ్యా అలాగని చెప్పి ఈ స్వాముల వారికి ఒంటి చేతితో వైద్యంగా దండం పెడతారంట. అంటే ఈ స్వాముల వారికి 2 చేతులతో దండం పెడితే మోక్షం కలగదంట. ఇక్కడ అందంగా 6 జన్మాలు అయ్యారు, 5 జన్మాలు అయ్యారు. అరక గర్భనా ఎవరు జన్మాలు చక్కగా 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యం అని చెప్పి చక్కగా 7 వారాలు కూడా వాడపిల్ల వెళ్తున్నారంట. అరే ఇక్కడ అందంగా 6 జన్మాలు అయ్యారు. ఈ కన్నా తల్లి పేరందేవి ఈ 6గురికి పెంచి పెద్ద చేసి 6గురికి ఆడి కన్యలు చూసి అలా కళ్యాణం చేసి చక్కగా చక్క పెట్టిందంట. ఈ 6గురు కూడా ఎవరు రాజ్యం వాళ్ళు వెళ్తా ఉన్నారు. చక్కగా ఈ కన్నా తల్లి పేరందేవికి నిన్న 60 సంవత్సరాల మొత్తం ప్రాయం వచ్చిందంట. అరే ఎంతలో అక్కడ పెళ్లి పెళ్ల మీద మాయమైపోయిన శ్రీనివాసుడు అక్కడ తల్లి గారి గర్భాన్ని పడుతున్నాడంట. అంటే చక్కగా ఈ 60 సంవత్సరాల ముసలి ప్రాయంలోని ఈ కన్నా తల్లి పేరమదేవి నిప్పులు మాత్రం పడుతుందంట. ఎలాగంటే ఎప్పుడైతే నవమాసాలు నిండాయో కన్నా తల్లి పేరమనేవి ఎప్పుడు బాధలు పడుతుందంట.
నెప్పొచ్చేనే అమ్మో అద్దాలు పూటొచ్చేనే తల్లి నెప్పొచ్చేనే అమ్మో సంతానే అమ్మా కలిగాయే తల్లి సంతగా నుంచి ఓచుకోమంటానే ఉన్నవిటే ఓడ్చుకోపోతే ఏం చేస్తావమ్మా? అయ్యి బాబోయ్ అమ్మా తప్పుకు తప్పుకోమంటానే ఓడ్చుకోమ్మా. అమ్మా ఈ పక్క తొందితే ఈ పక్కన ఎప్పుడు చేస్తుంది ఈ పక్కన వస్తుందా? ఈ పక్కన వస్తుందమ్మా ఆ పక్కన అనుకుంటే ఈ పక్కన వస్తుందమ్మా ఓడ్చుకోయా కొంచెంసేపు. అయ్యి బాబమ్మా అమ్మా గురు పక్క తన్ని పేనే అమ్మో వైపు నెప్పొచ్చేనే తల్లి ఎవరు వస్తలేదంటే ఎవరన్నా వస్తాకే నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆవిడ ఎంచుకున్నావు, ఎట్టారు పెట్టకుండా ఎట్టారు అన్ని పెట్టారు ఎవరికైనా పెట్టావా? అమ్మా అవన్నీ నాకేమనుకున్నానే నీకేననుకుని తినేసావా? తినేస్తేనే రోజు ఉండవలేదని ఉండవలేదని ఇలా ఎవరిని గొడవ పట్టించుకోవట్లేదు. అంటే ఇలా ఎవరు మెట్ట ఉండట్లేదు వస్తలేదా వస్తలేదు. అయ్య బాబా అమ్మా అని ఎంతో స్వార్థం పెరుగుతుందమ్మా. మరి అంతేనమ్మా. అయ్య బాబా మేటకుండా ఉత్తరం ఎవరు తింటారమ్మా? ఉత్తరం అందరు తింటారు, డబ్బులు ఇచ్చిన ఎవరు కొనుక్కోరు. అవునమ్మా. అయ్య బాబా అమ్మా భరించలేకపోతున్నానే అమ్మా. మంచి మొగుడు వస్తాడు, మగుడు వస్తాడు, పెద్ద పెద్ద పొట్లాలు తెస్తాడు, తెస్తాడు, కారంగా కూర్చుని తినేద్దాం అమ్మా అనుకున్నావు కానీ ఇలా పెట్టమే పెట్టిన కనాలంటే తెలియదే. అయ్య బాబోయ్ అమ్మా బండికి కూడా సినిమా తీస్తాడు అనుకున్నాను తప్ప ఇలాంటి ఎప్పుడు పడాలన్నట్టు సినిమాకి సిగరెట్ ఇస్తాడు అనుకున్నావా? మంచి మొగుడు వస్తేనే అమ్మా. ఇక్కడ పెళ్ళి అవ్వలేదు అలాగే వెళ్ళిపోమనమ్మా. అమ్మా పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకోరా? నన్ను ఎప్పుడు చూసి అందరికి నేను గతి రాదు కదా. అయ్య బాబా అమ్మా అమ్మా నేను ఆరుగురిని కన్నానే పాదాలు ఎరగాలేదు ఓడ్చుకోలేకపోతే కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టిలు అందరూ పాడేనా? గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా చూస్తారంటే అని చీకటినారు అందరూ టీజీలో దొరుకుతాను, అంబులెన్స్ కూడా రావమ్మా. బరకం కట్టుకు లాక్కుపోతావు నువ్వు. అయ్య బాబా అమ్మా నేను ఓడ్చుకోలేకపోతున్నానే. ఓడ్చుకమ్మా గొంతు గారిపోతుందమ్మా. గొంతు గారు మంచిగా ఇమ్మంటావా? నిమ్మచోడ తాగలేనుందా? నిమ్మచోడ అందుకే ఎలా బాధపడుతున్నావు నువ్వు? అమ్మా ఎందుకంటే నిమ్మచోడ కావాల్సి వచ్చింది నీకు. మరి ఏం కావాలి? బజ్జీలు సాల బజ్జీలు అన్ని రెడీ కొంటారు. అమ్మా అది ఒకటి తాగలేదని అవుతుందమ్మా. కలుపమ్మా అమ్మా అమ్మా పల్ల మెంగడ పంచదార నోటికి తల్లి
ఒకసారినా ఆ. ఇప్పుడా ఆ, ఏంటి మరి ఏం చేయనే 1 గంటకి 2 గంటలకు వస్తుందా మరి రావాలి కదే అమ్మా అమ్మా ఓ పని చెయ్యి ఏం చేయనే రోడ్డు తెస్తాను దుప్పటి చేస్తావు చుట్టూ కట్టేస్తాను కట్టేస్తావు. నేను తీసేస్తాను ఆ, ఆ. నువ్వా ఆ. అయ్యవన్నీ చంపేస్తావు బాబాయ్ ఏ అమ్మా అయ్య బాబోయ్ ఓయ్. నువ్వు మామూలు మరి ఊచుకోలేకపోతున్నావు నేను నిన్ను అసలు నమ్మను బాబోయ్ ఓయ్. అయ్య బాబా ఓయ్. ఎగిరి ఎగిరి పని చేస్తున్నాడే ఊచుకోమ్మా. అమ్మా ఓయ్. అమ్మా అమ్మా. అమ్మా. ఏంటి ఈ మాత్రం? ఎవరే ఈ అమ్మని. అయ్యో ఇదా ఆ. ఇదైతే ఇంకా రాక కోద తన్నది బాబాయ్ టెక్కేసుంటే పాపం. అమ్మా ఓయ్. అమ్మా తోలానికి తడయ్యారే హలో అమ్మోయ్. చిన్న తడయ్యారే అమ్మా మంచి బాగాలే హై బాబో అమ్మవారికి రాకూడదే అమ్మా అలాగని చెప్పి అన్న తల్లి పేదదేవిని ఎప్పుడు బాధపడుతుందంట అరే కూసాడే ఊళ్ళు లేరు మాట్లాడే వాళ్ళు లేరు. అరే ఆ. కడుపులో ఉన్న సావులు వారికి జాలగలిగి ఆ. తల్లి గారిని కడుపులో ఉండి సావులు వారు ఓదారుతున్నాడు ఎలాగా? ఎలాగంటే, అయ్యో ఎడవకేనా తల్లి ఎడవకేనా తల్లి, ఎడవకేనా తల్లి, ఎడవకేనా తల్లి, నువ్వు ఏడుస్తేనే నా తల్లి, నువ్వు ఏడుస్తేనే నా దేవు రాదే. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తున్నావు, ఇది ఏమి కాదమ్మా. అమ్మా, ఓయ్. నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేనమ్మా, దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేనమ్మా, ఓ తల్లి కాదమ్మా బుద్ధిమంతుణ్ణమ్మా, ఓ తల్లి కాదమ్మా బుద్ధిమంతుణ్ణమ్మా, తల్లి కాదమ్మా రాముణ్ణి నేను, రాజుని కాదమ్మా రాముణ్ణి నేను, ఆదిలోపు ఇది ఆదిత్యమూర్తి, అమ్మ యాదవ బావయ్య యాదవమూర్తి. అమ్మా, నేను దెయ్యాన్ని కాదమ్మా, దేవుడినమ్మా. లోకాన్ని కాదమ్మా, బుద్ధిమంతుణ్ణమ్మా. రాక్షసుని కాదమ్మా, రాముణ్ణమ్మా. ఆదిలోపు ఏలే. ఆది విష్ణుమూర్తినమ్మా. అమ్మా, ఓయ్. నేను నిండా పున్నమన్నాడు జన్మించుదాని, అమ్మ నిండా పల్లాడు జన్మించుదాని, ఎడవకేనా తల్లి నన్ను తల్లి, ఎడవకేనా తల్లి నన్ను తల్లి. అలాగని కడుపులో ఉన్న సావులు వారు తల్లిగారిని ఆదర్చాడంట. అరే, ఓయ్. కన్నా తల్లి దేవి ఏడో వాడికి జన్మానిచ్చింది. ఆ. ఎప్పుడైతే ఏడో వాడు భూమి మీద పడ్డాడో ఆ. ఆకాశం అంతా ఎలా ఉందంటే ఓయ్. ఓరే ఆకాశం అంతానే అందమైపోయి, ఆకాశం అంతానే అందమైపోయి, భూలోకంలో అందమైపోయి, భూలోకంలో అందమైపోయి, ఆకాశ భాగంలో పోయిందన్నారు, ఆ భాగరే రాళ్ళలో పోయిందన్నారు, నీళ్ళ బాలలో పోయిందన్నారు, ఆ వయ్యాల బాలలో పోయిందన్నారు, గోవింద సర్దండి పుట్టిన గోవింద గోవింద సర్దారే పుట్టి ఆయన. ఈ పాముల వారు ఎప్పుడైతే భూమి మీద పడ్డారో నాగేట్ బాలలో పోయిందంటున్నారు, ఉయ్యాల బాలలో పోయిందంటున్నారు. గోయిందా గోయిందా అనే నామస్మరణం అప్పుడే పలికిందండి. అప్పుడే పలికిందంట. ఆ. అరే ఈ స్వాములు వారు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో ఆ. ఈ స్వాములు వారికి పేరు బలాలు చూడాలి. ఆ. ఈ పేరు బలాలు చూడాలంటే ఆ. ఎవరు వస్తున్నారంటే ఆ. నేల ముని పాల ముని గంగ ముని గౌతమ ముని అని చెప్పి ఆ. ఈ మునులందరూ కలిసి ఆ. స్వాములు వారికి జాతక బలాలు చూపుతున్నారంట. ఆ. అంటే ఓహో. ముడి మీద మీద ముళ్ళు తినాలి, ఆ ముళ్ళకాయ, ఆ ముళ్ళు తినాలి, ఆ జన జరిగేది ఆడు వెళ్ళారు, ఆయన జన జరిగేది ఆడు వెళ్ళారు, అక్కయ్య అమ్మ జరగేసినారు, అక్కయ్య అమ్మ జరగేసినారు, గోరుడిగారమ్మ భగవంతుడేరో, మా భార్యగారమ్మ భగవంతుడమ్మ, ఆదిలోపు ఏలయ్య విష్ణుమూర్తి, ఆదిలో రావెలయ్య విష్ణుమూర్తి ఆయన. అలాగని చెప్పి ఈ మునులందరూ కలిపి ఎవరింటికి త్వరగెళ్ళిపోయారంట. అందులో చిన్న పొగారు పుట్టిందంట. అరే ఓయ్. చక్కగా కన్నా తల్లి దేవికి ఆ. 6 తర్వాత 7వాడు కూడా బర్త్డే పుట్టాడంట. ఆ. బాలుడు కాదంట, మంచిదంట. అరే ఓయ్. చూద్దాంరావే. చూడమట్టియ్య, చూద్దాంరావే. ఎక్కమట్టియ్య, రావేతే. రమణమట్టియ్య. అని చెప్పి ఆ. అక్కలందరూ కలిసి బయలుదేరుతారంట. ఆ. అంటే ఓయ్. చూద్దాం రావేతే. చూడమట్టియ్య, చూడమట్టియ్య, చూద్దాం రావేతే, చూడమట్టియ్య,
స్వాములు వారు ఉయ్యాల్లో ఉంది ఏమనుకుంటున్నారంటే అరే వచ్చిన మేళం ఆకటాయి మేళం ఉంది గిట్టంగా ఉన్నవారు చట్టంగా మాట్లాడతారు అందరికీ ఒకేలా నచ్చకూడదని చెప్పి ఉయ్యాల్లో ఉన్న స్వాములు వారు ఎక్కెక్కబడి ఎడుతున్నాడంట అరే ఈ స్వాములు వారిని ఊరుకోబెడతాకి ఎవరు వస్తున్నారంటే దేవాలోకం నుంచి చక్కగా ఉయ్యాలో ఉన్న సావులు వారిని జోలపట్ల వారిని దూపుతున్నారు చెంగు దగ్గర మత్తారు అమ్మా ఆ ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామిని ఉయ్యాల్లో వేసి జ్వాలపాటలు పడిని ద్రోపించాలమ్మా కాబట్టి ఇక్కడ ఉన్న ఆడవారందరూ కూడా ఈ పచ్చని పందిట్లోకి రావాలమ్మా పసుపు కుంకుమ అక్షంతరం రావాలండి పెద్దలు కూడా రావచ్చు తల్లి రావాలమ్మా పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయమ్మా పిల్లలు లేని వారు పిల్లలకి వెళ్తారమ్మా చదువు రాని వాళ్ళు అందంగా చదువుకుంటారమ్మా అంటే పసుపు కుంకుమ అక్షంతరం నేను కూడా వెళ్ళను పర్లేదు రావాలమ్మా ప్రతి ఒక్కరు కూడా రావచ్చండి మీరు ప్రతి ఒక్కరు కూడా గోయిందా హలో 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 వేసారండి తప్పు తప్పు వేసుకో గోయిందా గోయిందా అంటే ఇయ్యాలని మాట అక్కడైతే చెప్పండి చేయండి నేను ఎవరు ఏం చేస్తున్నారు ఊరుకోలేరు ఉయ్యాలో ఉండి ఏడుతున్నారు ఏడ్చి సాగులు అని జోడపాతలు పాడి పడుకోబెట్టాలి అర్థమైందండి పాడండి మీ అమ్మాయిని పడుకోబెట్టి ఎలా పాడతారు
సెల్ ఇచ్చేస్తారు ఏం ఊరుకుంటాడు మీరు పాడినా పర్లేదు, మీకు పాటలు రావంటే ఎక్కడ బాబు డబ్బు బాగా ఇష్టం కాబట్టి ఇక్కడ ఏమైనా చేశారనుకున్నారు. ఆ తర్వాత పడుకున్నారా ఇక్కడ నేను ఇప్పుడు దాకా కుర్చీలు కూర్చుని పులిపొల్లు ఆడుతున్నారు. పడుకుంటూ వాళ్ళు తీసుకొచ్చి మీరు పడుకోబెట్టమంటున్నారు. వీళ్ళేం పడుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారా అన్నగా కూర్చొని ఉన్నాము, కూర్చొని వాళ్ళు ఎగ్గుట్టు ఒప్పమంటున్నారు. వీళ్ళు ఊపుతున్నారు నిద్ర వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు పడుకుంటున్నా వీళ్ళు పడుకుంటున్నా ఉన్నారు. అవునా? అయితే ఎంకన్న బాబు ఇంకో పాట పాడదామా? పాడదామా?
ప్రతి ఒక్కరు కూడా గోవిందా గోవిందా అన్నదమ్మా. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మీరు గోవిందా అంటలేదు, గోవిందా అన్నప్పుడు మీరు అలా పట్టుకుని ఉండాలి. గోవిందా గోవిందా గోవిందా. మీరు వేసుకుంటారు కొడుకున్న కూడా సరే నాయనా ఏమనుకుంటుందంటే ఆరుగురు తర్వాత ఏడోడు పుట్టాడు, చాలా అరుగుద్దుగా పెంచాలని చెప్పి చక్కగా ఈ కన్నా తల్లి పేరమదేవి సావులు వారిని ఎలా పెంచుతుందంటే ఆయన నీకు సీకాయమాకాయ వయసు వచ్చిందంట. ఈ వయసు వచ్చిన స్వాముల వారికి అల్లరి పనులు ఆడతాయి పనులు అప్పుడే అబ్బుతున్నాయి. ఈ స్వాముల వారు ఏం చేస్తున్నాడంటే ఐదీకి లేడు కన్నా తల్లి కష్టం కలిగి కన్నా తల్లి పేరమదేవి దగ్గరికి వచ్చి అనగానే మాటలు ఆడిపోతా ఉన్నారంట. ఎందుకంటే ఎక్కలో మా ఎక్క తల్లి పేరమదేవి దగ్గరికి ఇరుగువారు పొరుగు వారు వచ్చి అందరని మాటలు ఆడిపోచారంట. అరే ఈ కన్నా తల్లి పేరమదేవి అలా బాధపడుతూ మంచి మాటలు చెప్పి మనసుని తీసి ఎవరింటికి వెళ్ళి తొలగనిపిందంట. ఇక్కడ స్వాములు వారి ఇంటికి వస్తా ఉన్నాడంట. అరే బాబు నువ్వు ఆ ఇంటికి వెళ్ళేవంట వచ్చావంట తప్పుగా తిరరా బాబు. అరే బాబు ఆ పిల్లని ఈ పిల్లని కొట్టకూడదురా బాబు. అలాగన్నప్పటికీ ఈ స్వాములు వారు ఏమంటున్నాడంటే అమ్మా ఎవరి పిల్లని కొట్టలేదమ్మా, ఎవరి పిల్లని తిట్టలేదమ్మా. అమ్మా నాకు ఒక బొంగరం జాలారి తయారు చేసి ఇచ్చావు అనుకో, నేను మనం పెడదొడ్లు కూర్చొని ఆడుకుంటానమ్మా. అలాగన్నప్పటికీ స్వాములు వారికి బొంగరం జాలారి తయారు చేస్తా ఉందంట. ఎలాగంటే అది ఏడు పుట్టుగా
పెట్టుకుని పెడదొడ్లు ఆడుకుంటానని చెప్పి నెలాంటి రేవులకి ఆటలకి వెళ్ళాడంట. అంత సమయాన్ని అత్తింటి గోడలు కొత్త గోడలు నీళ్లు కోసం కొనేరుకు వచ్చారంట. అది చూసిన స్వాములు వారే వాళ్ళ రెండు కడవలు బద్దలు కొట్టాడంట. ఈ తోటి గోడలిద్దరు తల్లి పేరమదేవి దగ్గరకు వచ్చి అనలోని మాటలు ఆడిపోతా ఉన్నారంట. అంటే ఇరుగువారు పొరుగువారు తల్లిదండ్రులు పేరమదేవులు వచ్చి అనగాని మాటలు ఆడిపోస్తా ఉన్నారంట. సావులో చక్కగా కన్నా తల్లి పేరమదేవికి బాధ కలిగిందంట. చక్కగా కన్నా తల్లి పేరమదేవి బజారుకి వెళ్ళి జోడ కడవలు తెచ్చి ఎవరి కడవ వాళ్ళకి ఇచ్చి చక్కగా సాగనంపేసిందంట. అరే ఈ ఇలాగే వదిలేస్తే ఎల్లి బండి వచ్చి బండి తిరగేసేస్తాడు. వీడికి తగినంత కన్య చూసి పెళ్లి చేసేస్తే మన బరువు బాధ్యత తీరిపోద్దని చెప్పి పెద్ద కుమారుడు గోవిందరాజు గారికి జాబు రాస్తుందంట. అంటే ఉత్తరం వేస్తుందంట. ఎలాగంటే ఒరే బాబు అయ్యో కొడుకులో ఇక్కడ జాబ్ రాసిందంట. అది విన్న గోవిందరాజు గారు ఆ ఉత్తరం చదువుకుని చక్కగా తమ్ముళ్ళకు పంపి ఒరే తమ్ములారా కన్నా తల్లి పేరమదేవి ఇట్టు మాదిరిగా జాబ్ రాసిందిరా, మీరు ముస్తాబులో ఉండరా పయ్యనలా ఉండరా. అలాగన్నప్పటికీ చక్కగా ఈ అరుగురు కూడా ముస్తాబులు అవుతున్నారంట. ఎలాగంటే కన్నా తల్లి పేరందేవిని అడుగుతా ఉన్నారంట. అమ్మా మమ్మల్ని పిలిపించిన పనులు మాకు వినిపించమ్మా. అలాగన్నప్పటికీ కన్నా తల్లి పేరందేవి ఏమన్నదంటే ఒరే బాబు మమ్మల్ని పిలిపించిన పనులు ఏమీ లేదయ్యా, మీరు జాబులో ఎట్టి మాదిరిగా రాసాను అట్టి మాదిరిగా చేసుకురారా కన్న కుమార గోవిందరాజు. అలాగని చెప్పి ఈ కన్నా తల్లి పేరమదేవి చెంబుతో పథకాలు పట్టుకుని అంటే చెంబు నిండా పసుపు నీళ్లు పుట్టుకుని 7 చిలకల నెల ఎదురొస్తా 3 బుద్ధులు పోజేస్తుందంట. ఎలాగంటే బాబు మీరు తూర్పు రాజ్యాలు
చెప్పి కన్నా తల్లి ప్రాణదేవి ఎప్పుడైతే సాగనింపిందో ఈ కన్నా తల్లి మాటట్టుకుని చక్కగా తమ్ముడికి పెళ్లి సంబంధం చూడటం కోసం ఈ ఆరుగురు అన్నగాళ్ళు కూడా బయలుదేరుతా ఉన్నారంట. ఎలాగంటే వారు తూర్పు రాజ్యంలో ఏ రాజ్యం ఏ భూమి ఎందులినా గాని తమ్ముడికి తగినట్టు కన్య అవుతులేదంట. కన్య అవుతుంటే కట్నం అవుతుంటే అందమైన కన్య చూడదక్కన కన్య అలాగన్నప్పటికీ అందులో అడిగేస్తారు 4 ఆలోచనలు ఆలోచిస్తారు. ఈ ఆనపై కన్నా ఏమంటున్నాడంటే ఒరే అన్నయ్య ఈ ఆలోచన గడియలు గాని రోజులు గాని మంచి కాదురా, ఇవాళ వెళ్ళిపోయి మళ్ళీ రేపు మంచి మొత్తం పెట్టుకుని వద్దాంరా అన్నయ్య. అలాగన్నప్పటికీ ఈ గోవిందరాజు ఏమంటున్నాడంటే ఒరే తమ్ములారా 1 పొద్దు 2 పొద్దులు ఆలస్యమైనా గాని తమ్ముడికి తగినట్టు కన్యను చూసే మనం వెళ్ళాలరా. మన కన్నా తల్లి ప్రారంభదేవి పగవారు చక్కగా పరమట రాజ్యాలు వెళ్ళొద్దండి. పరమట రాజ్యాన్ని పగవారు ఉంటారండి. పరమట రాజ్యాలు అంటే పక్కంట బారి చూద్దాంరా. అలాగని బయలుదేరుతా ఉన్నారంట. ఇది ఎలా ఉండగా స్వాములు వారు దివ్య దృష్టి ఆలోచించి నా అన్నగారు వెళ్ళి 2 రోజులు వస్తుంది, ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారని దివ్య దృష్టిలో చూసినప్పటికీ ఈ ఆరుగురు కూడా ఎండలో మలమల మాడిపోతా ఉన్నారంట. అది చూసిన స్వాములు వారు అరే నా అన్నగారుల మీద జాలి జహంకారం లేదా ఈ సూర్య భగవానుడికి అలాగని చెప్పి చక్కగా ఈ స్వాములు వారు ఏం చేస్తున్నాడంటే మరి ఎండకే వేసేడు వాళ్ళు వేకుజామునే లేచి గబగబగా ముత్తావులు అవుతున్నారంట. ఎలాగంటే ముచ్చాలరా ఎక్కే దారి మార్పులో కూర్చున్నారంట. ఇంతలోనే ఆ ఊరు పరిపాలించే రాజంట 4వ తారీఖుడంట అక్కడ సప్పటి సముద్రాల్లో స్నానాలు చేసి వేద మంత్రాలు చదువుకుంటా కడు వస్త్రాలు ఇప్పుకుంటా పొడి వస్త్రాలు కట్టుకుంటా తలకుర్లు ఆడబెట్టుకుంటా వస్త్రాలు జిమ్ముకుంటా వేదాలు చదువుకుంటా వస్తా ఉన్నాడంట. ఈ ఆరుగురిని చూసి 6 గడియల సేపు మర్చిపోయి తన మూర్చదని తెలుసుకుని ఆ ఊరు పలిగా అడుగుతా ఉన్నాడంట. ఒరే బాబు ఏ ఊర్రో అబ్బాయా ఒకటే జోడి అచ్చు కుదిరినట్టు మచ్చు కుదిరిందిరా. ఏ తల్లి కన్నాదో ఇంచు కన్నాదే నీ తల్లి మిమ్మల్ని వదిలేసి నీ ఇల్లు అవుతుంది ఇద్దరు ఎలా పోతుందిరా. సరే బాబు ఎంత కారణం చేత ఇందొచ్చారా అలాగన్నప్పటికీ అంతలో గోవిందరాజు గారు లేచి తమ్ములారా ఆయన ఎవరో పెద్దవారిలో ఉన్నారు, మనం కలం మాట ఆడితే పెద్దవారిని ఎగతాళి చేసినట్టు ఉంటది, అందులో నేను సమాధానం చెప్తానని చెప్పి గోవిందరాజు గారు ఆలమదారుడికి సమాధానం చెప్తున్నాడంట. ఎలాగంటే ఏమండి అయ్యో ఏమండి శ్రీమతి కామంతులారా
దిగుదరండి. ఆ. మా తల్లి గారేమో పేరందేవి గారండి, ఆ. తండ్రి ఏమో తిమ్మరాజు గారండి. ఆ. మా తల్లి గర్భ 6 జన్మాలు అయ్యామండి, ఆ. 7 జన్మాలు అయ్యామండి. ఆ. 6 అన్నగారికి పెళ్ళిళ్ళు అయినాయి, పెద్దరకాలు వచ్చినాయండి. ఆ. ఎవరి రాజ్యం వాళ్ళు వెళ్తున్నామండి, ఆ. ఎవరి భూములు వాళ్ళు దుంటున్నామండి. ఆ. మా చిన్నోడు ఉన్నాడు సెలకలేని ఆ. కళ్యాణానికి రావడం కలిసి వచ్చాడండి. ఆ. చక్కగానే ఆ. మా తమ్ముడికి కళ్యాణం కోసం ఆ. కన్య కోసం కాలు గదులు వచ్చామండి. ఆ. ఏ రాజ్యం ఏ భూమి ఎందులినా గానీ ఆ. తమ్ముడికి తగిన కన్య అవుతుందండి. ఆ. కన్య అవుతుంటే కట్నం అవుతులేదండి, కట్నం అవుతుంటే కన్య అవుతులేదండి, అందమైన కన్య ఎవరన్నా లేదండి, చూడదక్కన కన్య అవుతులేదండి. అలాగన్నప్పటికీ ఆ. ఈ ఆలమదారికి డబ్బులు సంతోషం అయిపోయి ఆనంద పోగైపోయాడండి. ఆనంద పోగైపోయి ఆ. ఏమంటున్నాడంటే, ఓయ్. ఒరే బాబు మీరు ఎతకన్నా రాజ్యాలు ఎందుకు లేరు? రాజ్యాలు ఎందుకు లేరు? రాజ్యాలు ఎందుకు లేరా? రాజ్యాలు ఎందుకు లేరా? ఒరే బాబు మీరు ఎతకని రాజ్యాలు ఎందుకు చూసారయ్యా? తిరగని రాజ్యాలు తిరిగి చూసారయ్యా? ఆ. ఒరే బాబు ఓయ్. మీరు ఎవరో కాదయ్యా, ఆ. మీ కన్నా తల్లి గారు నాకు స్వయానా తోడబుట్టిన చెల్లెలు అవుతారా? ఆ. ఒరే బాబు ఓయ్. మీ నాన్నగారే ఆ. నాకేమో బావగారు అవుతారా? ఒరే బాబు మీ ఆరుగురు కూడా నాకు ముద్దులు మేనల్లుళ్ళు అవుతారురా. ఆ. అలాగే నాలుగు జరిగినప్పటికీ ఆ మాటకి గోవిందరాజు గారు పైకి లేచి ఏమంటున్నాడంటే, ఏమండి నాకు అలాంటి మేనమావులు ఎవరో లేరండి, మా కన్నా తల్లి పేరమదేవి మాకు మేనమావులు ఉన్నారని ఇప్పుడు చెప్పలేదండి. ఒకవేళ ఉంటే కనుక మా అన్నగారికి ఆరుగురికి పెళ్లిళ్ళు అయిన పెద్దరకాలు వచ్చినాయి, ఒక పెళ్లికి కాకపోయినా ఒక పెళ్లికైనా రావాలి కదండి. దానికి కారణం ఏంటండి? అలాగన్నప్పటికీ ఈ ఆలమదారికి గోవిందరాజుతో ఏమంటున్నాడంటే, ఒరే బాబు గోవిందరాజు నీ కన్నా తల్లి గారికి తండ్రి గారికి చిన్నప్పుడు చిరుబొమ్మలు పెళ్లి చేశాను. అప్పుడు కట్నాల గారి కలహాలు వచ్చి అప్పుడు ఇడిపోయిన సంబంధం ఇప్పుడు దాకా అదుక్కోలేదురా గోవిందరాజు. మీ ఇంటి మీద కాక మా ఇంటి మీద ఉండవు, మా ఇంటి మీద కాక మీ ఇంటి మీద ఉండవు. అలాగన్నప్పటికీ చక్కగా ఈ గోవిందరాజు ఏమంటున్నాడంటే, ఒరే బాబు ఈ ఆలమదారికి ఏమంటున్నాడంటే, ఒరే బాబు మీరు ఏమీ అనుకోకపోతే నా ఇంత ఉందని ఆశపడవ తల్లి రౌడి మంగయ్య నచ్చితే 6,000 మంగన మీ తమ్ముడికి ఇచ్చి చేసుకుంటారు గాని నచ్చకపోతే మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు కంట. అలాగన్నప్పటికీ ఈ గోవిందరాజు ఏమంటాడంటే, మామయ్య నీ వర్ష పూసేది మేము సగం నమ్మేం మావయ్య, నీ కూడా మీ ఇంటికి వచ్చే పూర్తిగా నమ్ముతాం మావయ్య. అలాగన్నప్పటికీ మావయ్య ఏమో ద్వారకా పట్టణాలు ముందు తీసుకెళ్తున్నాడు, ఈ ఆరుగురు కూడా వర్ష తీసుకెళ్తున్నారంట. అందులో అడిగే 64 ఆలోచనలు చెప్తాడు. ఏనపెట్టన్నా వెళ్తా మామయ్య కోట్లో పేటలో వస్తుంటా ఉన్నాడంట. ఎలాగంటే, ఒరే అన్నయ్య ఒరే చూడరా చిన్న అన్నాడు. చక్కగా ఈ గోవిందరాజు ఏమంటున్నాడంటే, తమ్ములారా మనం మేనమావ కంటే ఒక మెట్టి ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదురా. మనం మేనమావ కోట్ల పేర్లు వడ్డించామనుకో మనం ఏదో పురుగులో ఉన్నాం అనుకుంటారా. అలాగన్నప్పటికీ ఈ ఆరుగురు కూడా ద్వారకా పట్టణాలు వెళ్ళాడంట. ఈ ఆరుగురికి కూడా ఈ మేనమావ మర్యాదలు చేస్తున్నాడంట. ఎలాగంటే, నీకు పని చేయం మావయ్య, మేము దేవనా దేవుళ్ళు కాబట్టి మాకు బంగారు పూజలు బొక్క అయితే కొలువు తీరుతాం మావయ్య. అలాగన్నప్పటికీ ఈ మేనమామ ఉన్న బలంగా బంగారం కొట్టి ఆరుగురికి 6 ప్రేమలు చేయించి అలా వాకట్లో వేసాడంట. ఈ ఆరుగురు వాకట్లో కూర్చుని ఎలా ఉన్నారంటే, నచ్చితే మా తమ్ముడికి ఇచ్చి చేసుకుంటాం, నచ్చకపోతే మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం మావయ్య. అలాగన్నప్పటికీ చక్కగా ఈ మేనమావ చక్కగా మంగాదేవి కంటే ముందు మందరం కబురు చేసి మందరం ముత్తాబులు అవ్వమని మంగాదేవిని ముత్తాబులు చేస్తున్నారంట. ఎలాగంటే, అయ్యో ఎంత చక్కగా తల్లి
ఆరాధన చేశారంట. చక్కగా ఈ తండ్రి ఆమదానికుడు మంగాదేవుని ముద్దులు పిలుపులు పిలుస్తున్నాడంట. ఎలాగంటే అమ్మా మంగరాజు గారాల తల్లి అమ్మ అమ్మ కూతురారా అమ్మ కూతురైన మంగదేవి ఎలా వస్తుందంటే నేను ఒరే గల్లు గల్లు అంటానే గజ్జల మొక్కలు గజ్జల మొక్కలు చూసి ఏమన్నాడంటే ఓ మావయ్య ఇటువంటి అందాల మగనత్వ మావయ్య ఇటువంటి నడకల మగనత్వ మావయ్య మావయ్య దేవానా దేవుడిని కాబట్టి అలా 12 పుట్లు మురిపిండి కొట్టించి అలా కపటం మీద పోసి జోడస్తాలు పట్టుకుని పిండి మీద మంగ అదేం నడిపించి చూడాలి మావయ్య తరిగించి చూడాలి మావయ్య అలాగన్నప్పటికీ ఈ పలంగా చక్కగా మేనమావ ఏం చేస్తున్నారంటే ఆ ఊర్లో అప్పట్లో మిల్లులు మెసలు లేవు కాబట్టి ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళని పోగెట్టి 12 పుట్లు మురిపిండి కొట్టించి అలా కపటం మీద పోసి అలా జోడస్తాలు పట్టుకుని పిండి మీద మంగ అదేం నడిపించి చూస్తున్నారు పలికించి చూస్తున్నారు ఎలాగంటే అయ్యో నడిపించి చూసేదో మావయ్య కన్య నచ్చింది మావయ్య కట్నాలు ఏమిస్తావు మావయ్య అలాగన్నప్పటికీ ఈ మేనమావ గుండెలు గుబేరు అనుకుని అంట అదే ఆనాడు నా చెల్లెలు వాళ్ళు ఇడిపోయిన సంబంధం ఇప్పుడు నాకు అతుక్కోలేదు ఇప్పుడు మళ్ళీ తప్పు ఇస్తానంటే మళ్ళీ తక్కువ చెప్తారు తర్వాత ఇచ్చిన పొద్దు ఇవ్వకపోయిన పొద్దు ముందుగా బావారు భారీగా చెప్పాలి బావారు కానీ ఏలూరంత ఎడపు పోలవరం అంత పొడుగు చెప్తున్నాడంట ఎలాగంటే అరే అల్లుడు అయ్యో అల్లోడా అల్లోడా ఈ 10 మంది సభలోని 12 మందిలోని 18 లక్షల కట్నం ఇస్తాను రా ఆడపడుచు కట్నాలు ఏళ్ళు ఇస్తాను తోడగుడు పెళ్ళికొడుకు 9 ఏళ్ళు ఇస్తాను ఎండ చెంపిస్తాను ఎండ పల్లె ఇస్తాను పట్టు వస్త్రాలు పెడతాను పసుపు కుంకాలు పెడతాను అరే బాబు వచ్చిన పుట్టాలని భోజనాలు కూడా పెడతాను రా అలాగన్నప్పటికీ చక్కగా ఈ మేనమావే చక్కగా ఈ గోవిందరాజు సంతోషం అయిపోయి ఆనంద భోగైపోయి చక్కగా ఏమంటున్నాడంటే మావయ్య మరి మేము వెళ్ళొస్తాం మావయ్య కన్యా నచ్చింది కట్నం నచ్చింది కాబట్టి మరి మేము వెళ్ళొస్తాం మావయ్య మా ఎదురుగా తల్లి ఎదురు చూస్తుంది మావయ్య అలాగన్నప్పటికీ ఈ మేనమామ ఏమనుకుంటున్నాడంటే అరే రాకరాకొచ్చారు నా ముద్దులు మేనల్లుళ్ళు నేను ఉత్తు చేతులతో పంపితే నా చెల్లులు ఏనాటికైనా చెప్తాడని చెప్పి ఈ మేనమామ ఏం చేస్తున్నాడంటే ఒరే బజారికి వెళ్ళాడు ఈ తెచ్చాడంట కట్టుకోమని ఇచ్చాడంట కుర్చీగా భోజనాలు పెట్టాడంట ఈ ఆరుగురు కూడా తాపులు కట్టుకుని కుర్చీగా కడుపు నిండా భోజనాలు చేసి పోతా పోతా పోయేగా మాట్లాడుతున్నారంట ఎలాగంటే మావయ్య అయ్యో ఎప్పుడన్నా
ఇరుక్కి నచ్చాలి పొరుక్కి నచ్చాలి తండ్రికి నచ్చాలి తల్లికి నచ్చాలి అందరికి నచ్చిన తర్వాత కాకపిల్ల చేత కబురు చేస్తాం మావయ్య అప్పుడు దాకా పెళ్లి పనులు మొదలెట్టకు మావయ్య ఎందుకంటే ఆడపిల్లల తండ్రివి అపసిద్ధులు పాలైపోతాం మావయ్య అలాగన్నప్పటికి అప్పుడు దాకా కలకల్లాడే మావయ్య ఎలా ఉన్నాడంటే అయ్యో కలకల్లాడే ఏం చేసిన భారత నీదేరా బాబు అలాగన్నప్పటికీ ఈ ఆరుగురు అన్నగారులు కూడా ద్వారకా పట్నాలు వీధులు వెళ్ళినప్పటికీ ఈ కన్నా తల్లి పేద ఆరుగురు చూసి నా కొడుకులు ఏ వేళ తిన్నారో ఏ తిన్నారో అని చెప్పి ఆరుగురికి తృప్తిగా భోజనాలు పెట్టి సభ తీసుకొచ్చున్నాక వరస్త్రిగా అడుగుతాయంట అరే బాబు అయ్యా మీరు వెళ్ళిన పనులు అలాగన్నప్పటికీ అమ్మా మేము వెళ్ళిన పనులు ఏమైనా చెప్పమంటావమ్మా అమ్మ ఎవరమ్మ లేదమ్మా అడుగుతుంది ఎవరో తెలుసా అమ్మా అమ్మా అయ్యో ద్వారా కపట్టాలో ఏరేటి రాజు ద్వారకాపట్నాలు మహారాజ్ అంట ఆలవ తారీఖుడంట మీ అన్నగారంట మాకేమో మేనమావ అవుతాడంట అమ్మా మాకు మేనమావ ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదమ్మా అలాగన్నప్పటికీ చక్కగా ఈ కన్నా తల్లి పేరం దేవుకి పుట్టింటోళ్ళు పేరు చెప్పగానే తాలింపు దాకంత అయిపోతుందండి మాకు ఒరే బాబు మా అన్నగారి ఇంటికి వెళ్ళి వచ్చారా బాబు మా అన్నగారు కూతురు అడుగుచ్చారా అలాగన్నప్పటికీ అమ్మా ఈ అన్నగారు కూతురు ఎలా ఉందో చెప్పమంటావమ్మా అమ్మా అయ్యో ఎంత సక్కల మన తమ్ముడు ముద్దులు మొగానికి వెళ్ళగమ్మా ఆరుగురు కొడలు అందరికంటే అందమైన ఇల్లాలి వీరమంగమ్మ అలాగన్నప్పటికీ ఈ కన్నా తల్లి పేరందేవికి అసలు సంతోషమైపోయి అరే అరే చక్కగా ఈ గోవిందరాజు ఏమన్నాడంటే అమ్మా మన మేనమావ కట్నాలు చెప్పమంటామమ్మా అమ్మా 10 మంది సభలోనే సభలోని 10 మందిలోని మన మేనమామ 18 లక్షల కట్టమిస్తానన్నాడు ఆడపడుచు కట్నాలు తోడగొట్టు పెళ్లి కొడుకి 9 ఎండి సింబన్నాడు ఎండి పల్లెమన్నాడు పసుపు కుంకాలు పెడతానన్నాడు పసుపు వస్త్రాలు పెడతానన్నాడు వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు పెడతానన్నాడు సరే అలాగన్నప్పటికీ చక్కగా ఈ కన్నా తల్లి పేరం దేవతలు సంతోషం అయిపోయి ఆనంద పోగైపోయిందంట ఒరే బాబు మీకు నచ్చిన తర్వాత ఎవరికి నచ్చాలరా ఇంట్లో పనులు నేను చూసుకుంటారు ఇంట్లో పనులు మీరు చూసుకోండి అన్నదంట ఎలతగానే ఉన్నారు అదే వీధిలో పనులు అంటే చక్కగా స్వాముల వారికి మంగాదేవికి పేరుతలాలు చూడాలి పేరుతలాలు చూడాలంటే బ్రాహ్మలు కావాలి బ్రాహ్మలు ఎవరు వస్తున్నారంటే ఒరే పేరు ఊరే బ్రాహ్మణయ్య పేరు చదువు గానీ
పొడిచే సూర్యుని గాని అలా కట్ట వెప్ప సర్వ సామర్థ్యులంట. అలాంటి పేరూరు ఫ్యామిలీ ఎప్పుడైతే పిలిచారో ఈ పేరూరు ఫ్యామిలీ ఎలా వస్తున్నారంటే ఒరే ఎలక తోకల్లాగా పిలకలేసుకుని ఎలక తోకల్లాగా పిలకలేసుకుని ఎలక తోకల్లాగా పిలకలేసుకుని తిరుగుపోయిన కొడుకు తిరుగుపోయి చక్కగా ఏమంటున్నారంటే ఏమండి గోవిందరాజు గారు మమ్మల్ని పిలిపించిన పనులు మాకు ఒకసారి వినిపించండి. అలాగన్నప్పటికీ ఏమండి తాతయ్య గారు మమ్మల్ని పిలిపించిన పనులు ఏమీ కాదండి, మా తమ్ముడు శ్రీనివాసుడికి మరదల మంగాదేవికి పేరు పిల్లలు చూడాలండి. అలాగన్నప్పటికీ చక్కగా సౌలు వారికి మంగాదేవికి పేరు పిల్లలు చూస్తున్నారంట. ఎలాగంటే అయ్యముడి వేద వేద చదరంగాలపై కసుపుసులు ఆడుకుంటున్నారంట. ఈ వేదం ఏమి సరికాదని చెప్పి చక్కగా స్వాముల వారికి మంగాదేవికి రెండో వేదం జరిగేస్తున్నారు. ఎలాగంటే అయ్యో మూడు వేద వేదాలు రెండో వేదం జరిగేసినప్పటికీ జోడా కోతి పిల్లలు అవతారాలు ఎత్తి ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఉతులాడుతున్నారంట. సరే ఈ వేదం కాదు ఆ వేదం కాదు, ముచ్చటగా మూడో వేదం తిరిగేయండి. అలాగన్నప్పటికీ స్వాముల వారికి మంగాదేవికి ముచ్చటగా మూడో వేదం తిరిగేస్తున్నారంట. ఎలాగంటే అయ్య మూడు వేద వేదాలు మీ తమ్ముడేమో ఆ బోత అయ్యాడండి, మీ మరదల మంగాయేమో అవైందండి. ఇద్దరిది ఒకటే ఈడు అచ్చుకుతున్నట్టు అలాగన్నప్పటికీ ఏమండి తాతయ్య గారు పెళ్లి పదాలు కుదిరినాయి కాబట్టి పెళ్లి మొత్తాలు కూడా పెట్టండి. అలాగన్నప్పటికీ చక్కగా స్వాముల వారికి మంగాదేవికి పెళ్లి మొత్తాలు పెడుతున్నారంట. ఎలాగంటే అయ్యముడు వేద వేదాలు గోవిందరాజు గారిని ఏమంటున్నాడంటే ఏమండి గోవిందరాజు గారు మీ తమ్ముడు శ్రీనివాసుడికి మరల మంగాదేవికి 7 సంవత్సరాల దాకా కలియమే అవ్వలేదండి. అలాగన్నప్పటికీ ఈ గోవిందరాజు ఏమంటున్నాడంటే ఏమండి తాతయ్య గారు ఇప్పుడే నాపలేకపోతున్నాం, వెళ్ళి బండి వచ్చి బండి తిరగేసేస్తున్నాడు. ఇంకా 7 సంవత్సరాలు అంటే మా వల్ల కదండి, పెట్లకం లేకపోయినా పుట్లకమైన పెట్టండి, ఇది గొడవ ఏదో వదిలిచ్చేయాలండి. అలాగన్నప్పటికీ మంగాదేవికి స్వాముల వారికి పుట్లకం పెడుతున్నారంట. ఎందుకంటే 3 వేల మేధాలు ఆదివారం అట్ట వచ్చింది, బుధవారం పుణ్యం వచ్చింది. ఆ రోజు కాదు ఈ రోజు కాదు, శుక్రవారం నాడు సక్కన్న రోజు పగల 10 గంటలకు పోతులకు కాలం ఆ పోతులకు కాలం ఎవరు వచ్చినాయి, ఆ కుమ్మలకాలు కూడా వచ్చినాయి. లక్షవారం మధ్యాహ్నం ద్వారకపట్నాల బయలుదేరవచ్చు, 60,000 మంగళ పెళ్లి ఆడొచ్చండి. అలాగన్నప్పటికీ ఈ గోవిందరాజు సంతోషం అయిపోయి ఆనంద భోగైపోయి స్వాముల వారికి మంగాదేవికి శుభలేఖలు కొట్టించారంట. ఈ శుభలేఖలన్నీ ఊరూరు పంచిపెట్టాలి. వాళ్ళు దేవానా దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి సాగళ్ళు గాని మంగళ గాని లేరంట. అంటే పెండార రంగయ్య పంజరంలో పెట్టుకుని అతి గారాభంగా పెంచుకుంటున్నాడంట. కూర
కోరామ శిలకనే ఆ కోరామ శిలకను బయటికి తీసి చెరసు చేసి చిరుపాదాల దాకా జారువి అమ్మ శిలక రావన్నా నీ మెల్లో ఒక రేకట్టవమ్మా ఆ రేకట్టుకెళ్ళి మన మేనమాకి వెళ్ళమ్మా నీ కాళ్ళకి రెక్కలకి రేకలు కడతామమ్మా అవన్నీ కూడా ఊరు పంచి పెట్టాలమ్మా అలాగని చెప్పి చెవులో ఎప్పుడైతే మూడు బుద్ధులు పూజించినప్పటికీ చక్కగా ఈ శిలక రావణ ఆలకించి ఏమంటుందంటే చక్కగా ఈ రేకలన్నీ కూడా అలా రెక్కలకి కాళ్ళకి కట్టి మెల్లో సింతాగంత పథకం వేసారంట అది మన మేనమాకి ఇచ్చి రావాలని చెప్పినప్పటికీ చక్కగానే ఈ గోవిందరాజు గారి మాటల మీద ఈ కోరామ శిలక గగన విధుల్లో ఎదుగుతా ఉందంట ఎలాగంటే మేఘాల్లో వెళ్ళిపోయిందంట ఇంకా ఒక రేఖ ఉందంట ఆ రేఖట్టుకుని రివ్వుమని ఎగిరి కోట కుమ్మం గురుజు మీద వాలి అరే ఇంత సభలో మన మేనమా ఉన్నాడని చూసినప్పటికీ అక్కడ రత్న సింహాసనం మీద కూర్చుని తీర్పులు చెప్తా ఉన్నాడంట ఆయనే మన మేనమామ అని చెప్పి ఈ కోరామ శిలక రివ్వుని ఎగిరి మేనమామ కుడుభుజం మీద వాలిందంట అరే ఈ మేనమామ శిలకను చూసి అరే శిలక ఎంత అందంగా ఉంటే శిలకను మేపిన యువరాజు ఇంకెంత అందంగా ఉంటాడో అలాగని చెప్పి ఆ రేఖ తీసి చదువుకున్నప్పటికీ అమలు సంతోషమైపోయి ఆనందభోగైపోయి అక్కడ ద్వారకా పట్టణాలు దివ్య తిరుపతి పెళ్లి పనులు మొదలెట్టారంట ఈ పెళ్లి పనులు ఎలా మొదలెట్టారంటే ఉదయాక సమంతానే ఆ పందులు అంటే చక్కగా స్వాములు వారిని మంగాదేవిని పెళ్లి కూతురిని చేయాలి పెళ్లి కొడుకుని చేయాలంటే ఎవరు కావాలి పేరెంటాలు కావాలి ఈ పేరెంటాలు ఎవరు వస్తున్నారంటే ఒరే దేవాలోకం నుంచి నాగలోకం నుంచి నాగవేణికులు వచ్చి చక్కగా స్వాములు వారిని మంగాదేవిని పెళ్లి కొడుకుని చేస్తున్నారంట ఎలాగంటే నీకు నీళ్ళు సిగడిగేరో పాలు సిగడిగేరో పెళ్లి కొట్టే చేశారంట ఎప్పుడైతే పెళ్లి కొడుకుని చేశారో చక్కగా స్వాములు వారికి పోయే కాలం దబ్బిందంట అరే అంతకాదు ఎంత కాదు ద్వారకా భక్తాలు బయలుదేరకూడదు అరే వేలు మందిని పెళ్ళాడకూడదు మనకి ఇస్తానన్న కట్నం ఇస్తారో ఇవ్వకపోతారో నా సోకులు సరదాలు తీరుస్తారో తెచ్చుకుపోతారో అలాగని చెప్పి నా పెళ్లి చెడిపోయే విధానం ఎవరు చెప్తారని చూసినప్పటికీ అక్కడ సాగల కొట్టు మీద సాగర సుబ్బం బట్టలు దుతుందంట చక్కగా ఈ స్వాములు వారు సాగర సుబ్బమ్మ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే ఒలే సుబ్బమ్మ అయ్యో ఒలే సుబ్బమ్మ
నా పెళ్లి చెడిపోయేదానని చెప్పాలి. అలాగన్నప్పటికీ అయ్యయ్యో వెంకన్న గోప గారు నాకు ఇద్దరిని కలుపుతుమే గాని నాకు ఇద్దరిని ఎడదెత్తం రాదండి. అలాగన్నప్పటికీ ఒలే సాగల తప్పమ్మ నువ్వు ఎవరెవరు బట్టలు చూతావే. అలాగన్నప్పటికీ ఏమండి వెంకన్న గోప గారు మా చక్కగా ఈ ఊరు కర్ణం గారే ఈ ఊరు మున్సిప్ గారి ఆ పై మీ అమ్మగారి కూడా ఉడుతారండి. అలాగన్నప్పటికీ ఒలే సాగల సుబ్బమ్మ కర్ణం గారు పట్టాల చెప్పలేదనుకో నీ బాణలన్నీ కూడా బద్దలు కొట్టేస్తాను. నేను బండకేసి బదెత్తానే. అలాగన్నప్పటికీ ఏమండి వెంకట గోప గారు అంత పని చేయకండి. నాకు తెలుసు తెలుగు చిన్న మాట చెప్తానండి. ఏమండి మీ పెద్దతో వెనకాల జిల్లేడు అని ఉంటారండి. మీరు జిల్లేడు వనములకి వెళ్ళి ఆ తెల్ల జిల్లేలు పడేవారండి. ఇంజిషన్ కొమ్మ పాలు కాస్తాయండి. కారే పాలన్నీ ఆవు పాలు కన్నా చిక్కగా ఉంటాయండి. 5 దోసట్లో బట్టి కళ్ళకు పెడితే ముందేమో చల్లగా ఉంటదండి. తర్వాత మంటలో పొడులు మొదలైతాయండి. అలాగన్నప్పటికీ చక్కగా స్వాములు వారు సాగర సుబ్బమ్మ మాటల మీద జిల్లేడు వనములకి వెళ్తారంట. ఎలాగంటే జిల్లేడు వనములకి జిల్లేడు వెళ్ళాడంట. వెళ్ళి ఆ తెల్ల జిల్లేడు కొలు ఇచ్చాడంట. ఇరిసిన కొమ్మ పాలు కాస్తున్నాయి. సరే పాలని అవుకన్నా సిగ్గుగా ఉన్నాయంట. 5 దోసట్లో పెట్టాడంట. ముందేమో నొట్టలు పెట్టాడంట. ముందేమో చల్లగా ఉంది. తర్వాత మంటలో పుట్లు బయలుదేరి చక్కగా స్వాములు వారి జిల్లేడు వనంలో ఎలా ఉన్నాడంటే అన్నయ్య అయ్యో వద్దు అన్నయ్య అరే అక్కడ తల్లి పేరమదేవి వాకట్లో కూకుని అరే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఎందునున్నాడో కళ్యాణం ముహూర్తాలు చూస్తే దగ్గరకు వచ్చేసి చుట్టాలు పట్టాలు అందరూ వచ్చి కూర్చున్నారు. అలాగని చెప్పి వాకట్లో కూకుని తల్లి పేరమదేవి దుఃఖిస్తా ఉందంట. ఇంతలో సావులు వారు జిల్లేడు వనంలో గల్లు గల్లుమని గోల పెడుతున్నాడంట. ఇంతలో ఎవరు వస్తున్నారంటే ఒరే ఆకాశ మార్గానే బ్రహ్మదేవుడి అమ్మ తల్లి పేరమదేవి నీ కొడుకు లేడని దుఃఖిస్తావా తల్లి? అమ్మా నువ్వు ఇల్లరికి ముగ్గట్టి ఈశాన్య మూలగదిలో ఆవు పేడతో శుద్ధి చేసి చక్కగా మూలగదిలో నైవేద్యం పెట్టి నీ కూతురైన పెద్దవాడ కనుక దొరకని నువ్వు గద్దేసి కలిసినట్లయితే చక్కగా నీ కొడుకు శ్రీనివాసుని కళ్యాణ ముహూర్తాలకి తీసుకొచ్చి చెప్తాదమ్మా. అలాగన్నప్పటికీ ఈ కన్నా తల్లి పేరమదేవి ఇల్లరికి ముగ్గట్టి ఈశాన్య మూల ఆవు పేడతో శుద్ధి చేసి అలా నైవేద్యం పెడుతుందంట. ఎలాగంటే అక్క జగ మధ్య ఏడు కొన్నవాడు వెంకటరమణ అమ్మ శ్రీరామ రామ రే
దుర్గా తల్లి వస్తుందమ్మా పడుకున్న భక్తులందరూ లేచి రావాలండి. అమ్మా దుర్గా తల్లి వస్తుందమ్మా పడుకున్న భక్తులందరూ లేచి రావాలండి.